కూటమి ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుందని వైసీపీ ఇక భూస్థాపితమేనని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలని అమలు చేసుకుంటూ వెళుతున్నామని, పీపీపీ పద్ధతిలో ఆసుపత్రులను నిర్మాణం చేస్తే సత్వరం పూర్తయి వైద్య విద్య సీట్లు విద్యార్థులకు వేగంగా అందుబాటులోకి వస్తాయని, విజయవాడ ఉత్సవ కార్యక్రమాల కోసం వినియోగించుకుని ఆలయాలకు ఆదాయం చేకూరుస్తుంటే వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన భూమిని కబ్జా చేస్తున్నామని అసత్య ఆరోపణలు చేస్తున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ప్రజలు ఘోరంగా ఓడించిన సిగ్గు రాకుండా మమ్మల్ని వ్యక్తిగత విమర్శలు చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా అని ఆయన ప్రశ్నించారు. భారతదేశ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ గారు ఎన్నికవడం, ఈరోజు వారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏదైతే నేపాల్లో జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి దాడులు, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే చాలా భయం వేస్తూ ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి తెలుగువారి కోసం గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే అక్కడ వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోయినాయి. అక్కడ ప్రజలందరూ కూడా బయటికి రావాలంటే భయపడిపోతూ ఇల్లు తగలబెట్టేస్తూ ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు. ఇవన్నిటిని కూడా మరి అక్కడ సరైనటువంటి కనెక్షన్ కూడా లేదు. అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడటానికి సరైనటువంటి పరిస్థితులు కూడా లేవు. అయినా కూడా కొంతమంది కోఆర్డినేట్స్ని ఫిక్స్ చేసుకుని దాదాపు 215 మంది తెలుగువారిని మరి మొన్న సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రాం అనంతపురంలో ఉన్న అంత పెద్ద సభకు కూడా వెళ్లకుండా క్యాన్సిల్ చేసుకుని కంట్రోల్ రూమ్లో ఆర్టీజీఎస్లోనే కూర్చుని రియల్ టైం గవర్నెన్స్లో మరి అక్కడి నుంచి వాళ్ళని కోఆర్డినేట్ చేసి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఫ్లైట్స్ పెట్టించి వాళ్ళందరినీ కొంతమందిని బోర్డర్ దగ్గర తీసుకొచ్చి తిరిగి వాళ్ళని సురక్షితంగా వాళ్ళ గ్రామాలకి చేరవేసినటువంటి ఘనత నారా లోకేష్ గారికి దక్కుతుంది. వారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.